హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకి సరికొత్త గవర్నమెంట్ జాబ్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో మనకు వాళ్ళైతే ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లు అయితే మీకు సరికొత్త ఉద్యోగాలు అయితే వచ్చాయన్నమాట. సో మీకు శాలరీ కూడా 30,000 వరకు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల. సో మీకు డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో అయితే పడటం జరుగుతుంది. ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు అనమాట. మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే జాబ్స్ లో అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంటర్ పాస్ అయినా డిప్లొమా పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి డిగ్రీ చేసినా ఎలాంటి బీటెక్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా అప్లై చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అందరూ అయితే అప్లై చేసుకోండి. సో గవర్నమెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలు అలాగే డ్రైవర్ ఉద్యోగాలు కూడా అయితే ఉన్నాయి. మీకు డ్రైవింగ్ వచ్చినా కూడా అయితే మీకు వాటికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో పర్మనెంట్ అన్నమాట. సో పర్మనెంట్ గా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేసుకోవాలనుకుంటున్నారో అది కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్ కి అయితే మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా అయితే లేదనమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్ కి. ఆంధ్ర తెలంగాణ నుంచే కాకుండా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియో చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. సో మీరు గనక మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మీకైతే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అయిపోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. సో లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. మనందరికీ అయితే గవర్నమెంట్ సిఎస్ఐఆర్ సంస్థ కింద పనిచేసే సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ నుంచి అయితే మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది అనమాట. సో ఇదైతే మనకి గవర్నమెంట్ జాబ్స్ అనమాట ఇవి. సో మీకు వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి అయితే మీకు చూపించడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ 11th ఫిబ్రవరి నుంచి మనకి స్టార్ట్ అయిపోవడం జరిగింది. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి తప్పకుండా ఈ వీడియో చివరి దాకా చూసితే వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేసేసుకోండి. సో ఇక్కడ మనకి డిఫరెంట్ పోస్టులకి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ముందుగా జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు శాలరీ అనేది 25,000 నుంచి 81,000 దాకా అయితే మీకు వస్తుంది. సో 27 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 27 ఇయర్స్ వరకు. సో జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ కూడా అయితే ఉన్నాయి. సో జనరల్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అని చెప్పి సో ఇలా 3 రకాల జాబ్లకి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇది కూడా పే స్కేల్ అయితే 19,000 నుంచి 63,000 లోపల అయితే మీకు వర్తించడం జరుగుతుంది. సో ఇది కూడా 28 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 18 ఇయర్స్ నుంచి. సో ఇక్కడ మీకు డ్రైవర్ ఉద్యోగాలు కూడా అయితే ఉన్నాయన్నమాట. సో డ్రైవర్ ఉద్యోగాలకి 19,000 నుంచి 63,000 అయితే వస్తుంది. సో మీకు 27 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఇవి మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి కేవలం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది కాబట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీరు డిప్లొమా పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ బీటెక్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి క్వాలిఫికేషన్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఎలాగో ఇంటర్ డిప్లొమా పాస్ అవుతారు కాబట్టి ఎవరైనా సరే సో వాళ్ళందరూ అప్లై చేసేసుకోవచ్చు అనమాట. సో మీరైతే క్లోజింగ్ డేట్ లోపలైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ పక్క గవర్నమెంట్ జాబ్స్ అనమాట ఇది. సో ఒక్కసారి మీకు జాబ్ వచ్చినట్లయితే పర్మనెంట్ గా అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా అయితే ఇచ్చారు. సో ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. మీరు డిప్లొమా పాస్ అయినా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు తప్పకుండా అయితే అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. ఇక్కడ మీకు సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే వీళ్ళకి సంబంధించిన వాళ్ళైతే మీకు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో వీళ్ళకి సంబంధించిన కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అనమాట. అంటే క్విజ్ క్వశ్చన్స్ లాగా మీకు 4 ఆప్షన్స్ ఇస్తారు ప్రతి క్వశ్చన్ కి. సో మీరైతే ఒక ఆన్సర్ అయితే చూస్ చేయాల్సి ఉంటుంది. అలా 200 క్వశ్చన్స్ 2 hours 40 minutes అయితే మీకు 2 hours పాటు అయితే మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అనమాట. సో డైరెక్ట్ గా మీరు రాసేసి మీరైతే టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో స్టెనోగ్రాఫర్ కి అయితే మీకు జస్ట్ కీబోర్డ్ టైపింగ్ ఉంటుంది చూసారా. సో ఆ కీబోర్డ్ టైపింగ్ ఉంటుంది. సో అది మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. మీరు మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే మెరిట్ లిస్ట్ మీకు ఎగ్జామ్ ప్రకారమే మీకు మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. జస్ట్ ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది అంతే. సో మీకు ఇక్కడ మిస్టేక్స్ అన్ని కూడా అయితే ఇచ్చారు. అంటే మీకు స్టెనోగ్రఫీ టైపింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, క్వాలిఫై ఎలా చేస్తారు అని చెప్పి అవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సిలబస్ కూడా అయితే ఇచ్చారు. జనరల్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పి.
సో ఇక్కడ మీకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్లు కూడా మీకు ఇలాగే ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా చేసినా అప్లై చేయొచ్చు. డిగ్రీ బీటెక్ చేసినా అప్లై చేయొచ్చు అనమాట. సో ఇది కూడా షార్ట్ లిస్టెడ్ అయిన క్యాండిడేట్స్ అయితే మీకు ఇది కూడా దీనికి కూడా టైపింగ్ స్పీడ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో మీరు జస్ట్ టైపింగ్ చేసేసి మీరైతే క్వాలిఫై అయితే సరిపోతుంది అది. సో రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా అయితే ఉంటుంది దీనికి కూడా. సో దాని ప్రకారం అయితే ఇక్కడ మీకు పేపర్ 1, పేపర్ 2 కింద అయితే ఉంటుంది. సో మీరు మొత్తం ఒకేసారి రాయాలి. కాకపోతే మీకు పార్ట్ ఏ, పార్ట్ బి లాగా పేపర్ 1, పేపర్ 2 అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఇది కూడా జనరల్ అవేర్నెస్, జనరల్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అంతే. సో వీటికి సంబంధించి మీకు మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ డ్రైవర్ జాబ్కి అయితే మీకు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే డ్రైవర్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా అయితే ఉండాలన్నమాట డ్రైవర్ జాబ్కి అప్లై చేసేవాళ్ళు. సో లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే వచ్చి ఉండాలి. తర్వాత 3 ఇయర్స్ పాటు మీకు డ్రైవింగ్ అయితే చేసి ఉండాలన్నమాట. సో మోటార్ డ్రైవింగ్ కి సంబంధించి అంటే కారుకి సంబంధించి మెకానిజం ఉంటుంది కదా, సో అవన్నీ తెలిసి ఉండాలి అంతే. నార్మల్ గా కార్ డ్రైవర్స్ ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో సెలక్షన్ ప్రొసీజర్ కూడా మీకు రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. అలాగే మీకు డ్రైవింగ్ సంబంధించి కూడా అయితే ఉంటుంది అనమాట. సో ఇలా అయితే మిమ్మల్ని ఈ రిక్రూట్మెంట్ చేస్తారు. సో ఒకవేళ మీరు ఈ జాబ్లకి అన్నిటికి ఏదో జాబ్ కి మీరు క్వాలిఫై అయినా సెలెక్ట్ అయినా సో మీకైతే డిఆర్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, తర్వాత ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇవన్నీ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మీకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి అయితే 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్స్, తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో దాన్ని బట్టి చూసుకుని అయితే మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ లో మీకు ఇవ్వడం జరిగింది. అదర్ కండిషన్స్ అని కూడా అయితే ఇచ్చారు. సో మీరు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అయితే మనకి 7th మార్చ్ లోపల అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి లాస్ట్ డే దాకా వెయిట్ చేయమాకండి. ఈ వీడియో చూడంగానే అయితే వెంటనే అప్లై చేసేసుకోండి. సో మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అయితే మీరు ఆన్లైన్ లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరైతే తప్పకుండా అప్లై అయితే చేయండి. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు అది క్లిక్ చేసినట్లయితే మీరు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పి చూసారా, సో ఇక్కడ మీకు వెబ్సైట్ లింక్ కూడా అయితే ఇచ్చారు నోటిఫికేషన్ లోనే. సో కావాలంటే మీరు ఈ నోటిఫికేషన్ నుంచి కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. సో మీకు వీటికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఈ నోటిఫికేషన్ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అప్లై చేసే ముందర ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి పూర్తిగా చదివి మాత్రమైతే అప్లై చేయండి. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది అప్లై చేయడానికి. ఇదైతే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ CSIR వాళ్ళకి సంబంధించింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు 11th ఫిబ్రవరి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 7th మార్చ్ లోపల అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో పేమెంట్ అయితే మీకు ఆల్రెడీ దాంట్లోనైతే చేయాలి అప్లికేషన్ ఫామ్ లోనే. సో మీరైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో ఇది క్లిక్ చేసి ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, మళ్ళీ అదే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ క్రియేట్ అయితే చేసుకోండి. మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ మళ్ళీ అదే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ మళ్ళీ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అదే ఎంటర్ చేయండి. తర్వాత ఓటీపీ అయితే వస్తుంది, అది మీరైతే ఆ ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలా మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరైతే లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఇందాక ఈమెయిల్ ఐడి ఇచ్చారు కదా, అది ఎంటర్ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు కదా, సో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే అడగడం జరుగుతుంది. సో మీరు ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఏవైతే డాక్యుమెంట్స్ అడుగుతుందో సో ఆ డాక్యుమెంట్స్ అన్ని అయితే మీరు అప్లోడ్ చేసేసి సో ఫైనల్ గా మీరు పేమెంట్ కూడా అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే పేమెంట్ క్యాండిడేట్స్ ఉన్నారో మిగిలిన వాళ్ళైతే మీరు కేటగిరీ అప్లై చేసేటప్పుడు కేటగిరీ కూడా ఎంటర్ చేస్తారు కాబట్టి సో మీకు ఫైనల్ గా ఎలాంటి పేమెంట్ లింక్ అయితే రాదనమాట ఆప్షన్ అనేది. సో మీరు వాళ్ళు డైరెక్ట్ గా అయితే సబ్మిట్ అయితే చేసేసుకోవచ్చు. ఫైనల్ గా అందరూ అయితే అప్లికేషన్ ఫామ్ ని మీరు ప్రింట్అవుట్ కూడా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్దర్ గా అయితే మీకు యూజ్ అయితే ఉంటుంది. కాబట్టి ఫైనల్ గా అప్లికేషన్ ఫామ్ ని అయితే మీరు ప్రింట్అవుట్ తీసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. ఇలా మీరు ఈజీగా ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కి. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్ మాత్రం ఎవరు మిస్ అవ్వకుండా అయితే అప్లై చేసేసుకోండి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్ కి, SC ST PWD క్యాండిడేట్స్ కి వీళ్ళందరూ ఎవరు మిస్ అవ్వకూడదు. సో ఎవరైతే జనరల్ EWS OBC క్యాండిడేట్స్ ఉన్నారో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లికేషన్ ఫీజు పే చేయాలో
సో వాళ్ళైతే కంపల్సరీగా ఎవరైతే సీరియస్‌గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో కాబట్టి అందరూ తప్పకుండా అప్లై చేసుకోండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ. సో జాబ్ వస్తే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి సో అప్లై చేసుకోండి. మీకు ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్న ఎలాంటి జాబ్స్ కావాలో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ చేయడం జరుగుతాయి. సో ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్‌కి షేర్ చేయండి. సో చాలా మందికి ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.